హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే నేను కొబ్బరి చట్నీ చేయబోతున్నాను. అది ఎలా చూసేద్దాము. ముందుగా ఒక మనం ఎంత కారం తింటామో అంత క్వాంటిటీలో నేనైతే ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట, ఒక కొబ్బరి చిప్పకి. అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి వేగించేసాను అనమాట. చూసారా, అలా చిన్న మంట మీద వేగించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. లైట్గా నూనె వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు మనకి వేగాయి అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు అలాగే కొబ్బరి, ఒక కప్పు కొబ్బరి అనమాట క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లో మనం వేగించుకునే మొత్తం వేసేసుకొని, అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. అల్లం ముక్క వేసుకోవాలి, సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన దానిలో పచ్చిపాలు, మనము నీళ్లు వేసుకోవచ్చు, లేదంటే పాలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అలా పాలు వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి గంధంలా చేసుకోకూడదండి. చూసారా, అలా చేసుకోవాలన్నమాట. అలా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు దానికి మనం పోపు పెట్టుకుందాము. ఎక్కువ ఆయిల్ లేకుండా ఓన్లీ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అదే పాన్లో. అలాగే మినప్పప్పు, పచ్చెనపళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి చిన్న మంట మీద కొంచెం ఆయిల్లో వేగించేసాను అనమాట. అలా పచ్చి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి, హోటల్ స్టైల్లో ఉంటుంది. చాలా నచ్చిందనమాట. బోండాకి కానీ ఇడ్లీకి కానీ ఏటికైనా చాలా బాగుంటుంది అనమాట. చూసారా, మన పోపు వేగిందనమాట. వేసుకొని కలుపుకున్నాము. మనం ఇంట్లో అయితే ఒక 6-7 మందికి సరిపోతుందంట చట్నీ. ఒక కొబ్బరి చిప్ప అండ్ పాలు, అంతే. ఇంక వేరే పప్పులు ఏం లేవు, పప్పు దినుసులు ఏం లేవు. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్